అంతటికి రైట్. యాక్చువల్గా నేను ఆ టైటిల్ పెట్టేసా నేను నా రెగ్యులర్ వర్తమానం కాకుండా మరో దానికి వెళ్ళబడాలని నేను ప్రేరేపించబడుతున్నా. సో దాని వైపే నేను నడిపించబడుతున్నాను. కొంచెం రైట్. పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. పెట్టగలిగితే టైటిల్ దుర్దినములు రాకముందే అంటే అది పంపించేశారు. ఓకే, 12వ అధ్యాయం ఏమో దొరకలేదా? 562వ పేజ్. రైట్. ఓయ్ మెలోడీ, ఇటు వచ్చి కూర్చో. పాస్టర్ గారి దగ్గర కూర్చో, వచ్చి డ్రా, లేకపోతే మాట్లాడకూడదు. ఓకే, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విని చల్లగా ఉంది కదా, విశ్రాంతి తీసుకుందాం. ఈ దుర్దినములు రాకముందే, ఈ వర్తమానాలు చాలాసార్లు మనం వింటాం, కానీ నాకెందుకో ఈ మాట రాత్రి నుంచి నా చెవిని పడగానే చాలా దుఃఖం కలుగుతుంది. ఈ దుర్దినములు రాకముందే అదే నా చెవుల్లో గింగురుమని మోగుతుంది. కనుక నేను దీన్ని ఎస్కేప్ అయిపోవడం ప్రయత్నం చేస్తున్నా. యాక్చువల్గా ఈ రోజు కొరకు వర్తమానం సిద్ధమైపోయింది. సో నేను సిద్ధంగానే ఉన్నాను. అయినప్పటికీ చివరిగా నేను పండుకునే ముందు కొద్దిసేపు నిన్నంతా బైబిల్ క్లాసెస్లో బిజీ అయిపోయాము. కనుక కాసేపు ప్రార్థన చేద్దాం అనేసి కూర్చుంటే ఈ మాట నన్ను చాలా తొందరపడుతుంది. కనుక దీన్ని మరి ఎప్పుడైనా ధ్యానం చేద్దాం, లేదా కీర్తన భాగాన్ని ఆపేసి ధ్యానం చేద్దాం అనుకున్నాను. అయినప్పటికీ నేను బహుగా ఒత్తిడి చేయబడుతున్నా. కనుక వింటున్న మీరు, వినబోతున్న మీరు, వీరందరూ ఈ మాటలు తప్పక గమనిస్తారు. ఇది దైవికమైన ఉద్దేశం అని నేను భావిస్తున్నా. నేను కొన్ని మాటలు చదువుతాను. 1, 2, 3 వచనాలు నేను చదువుతాను, లేకపోతే 2 వచనాలు చదువుదాం. దుర్దినములు రాకముందే, ఇక్కడది ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1, 2 వచనాలు. దుర్దినములు రాకముందే అంటే దానికి డెఫినేషన్ ఇచ్చాడు. దుర్దినములు అంటే ఏంటి అని అంటే అంటున్నాడు ఇక్కడ, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పే సంవత్సరంలో నీకు రాకముందే. తర్వాత తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే. ఇంకా వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. ఇంకా వివరణ, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. రైట్. నాకు అనిపించింది, ఇప్పుడు నా వయసు 50 దాటేసింది కదా, మరి నేను ఎలాగ ఈ బాల్య దినాలంటే నేను ఎలాగ వెళ్ళగలుగుతాను బాల్య దినాల్లోకి? బాల్య దినములు అంటే ఏంటండి? ఇక్కడ మన దృష్టిలో బాల్య దినాలు ఏంటి? బాల్య దినాలు అంటే చిన్నప్పుడు ఎవరికి తెలియదు ఏంటండి? ఏమండి? యవనస్తులు. ఈ మాటలు మనకు కాదు, దాడొచ్చేసాం కదా. బాల్య దినాలు దాడొచ్చేసాము. ఎవరు అన్నట్టు, మీరు అన్నట్టుగా యవన దినాలు కూడా దాడొచ్చేసాము కదండి, వచ్చేసాము. మరి మనకేమైనా సంబంధం ఉంది ఈ మాటకి, ఇలాంటి వాళ్ళకి కదా? వీళ్ళందరికీ అంటారా? అంతేనంటారా? మనకేం సంబంధం లేదా? ఇప్పుడు మనము 80 సంవత్సరాలు బ్రతికాం అనుకుందామండి. 80లోకి వెళ్ళిన తర్వాత 50ని వెనక్కి చూసామనుకోండి, చిన్నప్పుడు అండి. నేను చాలాసార్లు ఇలా మాట్లాడుతున్నా, మా ఆవిడ అంటది,
చిన్నప్పుడు వయసు తక్కువేంటి, అప్పుడు మీకు 25 సంవత్సరాలు. కానీ ఇప్పుడు నాకు అదేంటది? అవునండి అంజబాబు గారు, నేను అన్నది కరెక్టేనా? ఇప్పుడు మన వయసును బట్టి కిందకి వెళ్ళామనుకోండి, అది చిన్నప్పుడు కాదా, మనం ఇంకా చిన్నగా ఉన్నప్పుడు. పోయిన రోజు కంటే ఈరోజు పెద్దగా అయ్యాం కదా. నిన్న మరి ఏంటి, చిన్నగా ఉన్నప్పుడే కదా. ఒప్పించేశాను కదా మిమ్మల్ని అందరినీ, రైట్? మనము చిన్నప్పుడు అంటే బాల్య దినములు అంటే ఈ రోజు నుంచి, ఈరోజు రేపటికి ఈరోజు బాల్యమే, ఈ రోజుకి నిన్న బాల్యమే అంటే ఒక రకంగా ఈరోజు బ్రతికున్నామంటే ఇది మనకు బాల్యమే. ఏమండి, ఉన్న పాటును మనం గమనిస్తే ఇది బాల్యమే. వాక్యం చెప్తుంది కదా, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, డిలే చేయొద్దు. అంటే ఒక్క మాటలు చెప్పాలని చెప్పండి, ఈరోజే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి అంటే స్మరణకు లేకుండానే ఉన్నాం ఏంటండి మనం. ఈయన చెప్పేది ఎవరికి? సామెత ప్రసంగి గారు చెప్పేది ఎవరికి? సంఘానికి చెప్తున్న విషయాలు ఇవి. సంఘం అంటే ఎవరు? మనం చాలాసార్లు అనుకుంటున్నాము, చల్తాయి నడుస్తుంది, వ్యవహారం గాడి నడుస్తుంది, బండి నడుస్తుంది, చూద్దాంలే. అన్ని విషయాల్లో కాదండోయ్, అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో మాత్రం అనుకున్నాం, చూద్దాం. దీని జోలికి అప్పుడే వెళ్ళొద్దు. ప్రస్తుతం చక్కగానే ఉంది కదా, వాతావరణం ఈజ్ గోయింగ్ ఆన్, నడిచిపోతుంది బాగానే, మన ఆరోగ్యం బాగానే ఉంది, కుటుంబం సేఫ్గానే ఉంది, అనుకున్నది చేయగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, మన హవా నడుస్తుంది. ఇదంతా భావిస్తూ అనుకున్నాం, ఇంకా టైం ఉందిలే. దానికి ప్రసంగి లేదా దేవుడు తన ఆత్మ సేవకుని ద్వారా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దుర్దినములు రాకముందే, అంటే భయంకరమైన చెడ్డ రోజులు రాబోతున్నాయి. ఏమండి, దుర్దినాలు రాబోతున్నాయి. కనుక ఆ దుర్దినములు రాకముందే వివరణ ఇస్తూ నేను వివరణలోకి వెళ్తున్నా. చాలా భయపడుతున్నాను ఈ మాటలు చదవడానికి. ఏంటంట, ఇప్పుడు వీటి యందు సంతోషము లేదు అని చెప్పే రోజులంట. ఏమండి, ఇప్పుడు వీటి యందు మీరు బ్రతికే రోజుల్లో సంతోషం ఉందా లేదండి? ఉంది కదండి. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా, మీరు అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఆర్ యూ హ్యాపీ నౌ? హ్యాపీ కదా? హ్యాపీయా? నేను హ్యాపీ. ఒకరోజు వస్తుందట, ఐఎమ్ నాట్ హ్యాపీ అంటామంట. ఒకరోజు వస్తుంది, అప్పుడు ఏమంటామంట, నేను హ్యాపీగా లేనండి. అలాంటి రోజు రాకముందే ఎప్పుడు వస్తుంది ఏంటండి అది? ఎప్పుడు వస్తుంది? మనం అనుకుంటున్నాం, ఎందుకు రాదు. ఎందుకని? డబ్బుందండి, లేకపోతే బంధువులు ఉన్నారండి, లేకపోతే వాళ్ళు ఉన్నారండి, కండు బలం ఉందండి, వయసు ఉందండి. ఇది అప్పుడే ఏజ్ అట్టండి, ఎవరు చెప్పాడు? కానీ వాక్యం చెప్తుంది, ఇప్పుడు వీటి యందు సంతోషము లేదు అని చెప్పే దినాలు రాకముందే. నేను చాలా భయపడుతున్నా. ఎన్ని కుటుంబాల్లోనండి మీరు అడిగి చూడండి, మన బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి ఆర్ యూ హ్యాపీ అంటే ఎలా సంతోషంగా ఉండగలుగుతాం? ఏమండి, యవ్వన కాలంలో, లేకపోతే నడి వయసులో, లేకపోతే ఈ వయసులో ఇంత భయంకర పరిస్థితి. హౌ కెన్ వీ హ్యాపీ? మేము ఎలా సంతోషంగా ఉండగలుగుతాం? అది జనాలు చెప్పే మాటలు. వాక్యం చెప్తుంది, అలాంటి రోజులు ఏమవుతాయంట? రాకముందే. ఇక వీటి యందు నాకు హ్యాపీగా లేదు అని చెప్పే రోజులు రాకముందే, రైట్? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరములు, మళ్ళీ అవి రోజులు కాదంటండోయ్. ఏంటంట? ఇంకా కష్టం కదండి. రోజు అయితే భరించేస్తాం సార్ కదండి. ఒక రోజు, పోనీ 10 రోజులు మంచం ఎక్కాము, 10 రోజులు హాస్పిటల్ ఉన్నాం, 10 రోజులు సంతోషం లేదు, 10 రోజులు ఇంట్లో దెబ్బలాట్లో లేదు. అలా కాదట, రోజులు కాదట. ఏంటంటే అవి సంవత్సరాలు రాకముందే.
ప్రభు అంటున్నాడు, ఆయనకి కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నాయండి. మనకు కనపడలే, కాసేపు నాకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ప్రభువుకి టోటల్ మన లైఫ్ అంతా తెలుసు. కనుక ఆయన మనల్ని ప్రేమించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, బ్రదర్, సహోదరి, నువ్వు ఇలాగ అనుకుంటున్నావు ఇప్పుడు, చక్కగా ఉన్నాను, నాకేంటి, నేను కదా సంపాదించింది, నేను లేదా అది నేను, ఇది నేను, నా బలము, నా వయసు ఎంత ఉంది, నాకేంటి అనుకోండి. ప్రభుకేమో నెక్స్ట్ కనబడిపోతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందో కనబడిపోతుంది. కనుక ఆ భవిష్యత్తు తిరిగిన ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, దుర్దినాలు వస్తున్నాయి, దుర్దినాలు వస్తున్నాయి. కాబట్టి నీవు జాగ్రత్త పడాలి. ప్రభువును స్మరణకు తెచ్చుకోవాలట. దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో అంటే అర్థం ఏంటి? స్మరణకు తెచ్చుకోమంటే, దేవుని స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటండి? దేవుడు ఉన్నాడు అనే జ్ఞాపకం మర్చిపోతామంటారా? ఏమంటే మర్చిపోతామా? దేవుడు మర్చిపోతామా? మర్చిపోతాం. చాలాసార్లు మనం చేసే పనుల్ని చేసేటప్పుడు ఒక్కసారి అడగండి మీ మనసుని, దేవుడు ఉన్నాడనే చేస్తున్నావా అని అడగండి. దేవుడు ఉన్నాడనే మాట్లాడుతున్నావా? దేవుడు ఉన్నాడనే వెళ్తున్నావా? అడగండి. ఏం చెప్తుంది మనసు? దేవుడుంటే పని చేస్తామా? దేవుడుంటే ఇలా మాట్లాడతామా? దేవుడుంటే ఇలా చూస్తామా? దేవుడుంటే ఇక్కడికి వెళ్తామా అనమా? అంటే ఏం చేస్తున్నాం మనం? దేవుని స్మరణకు చాలాసార్లు తెచ్చుకోవట్లే. ఎందుకని? ఎందుకు చెప్పాలి? ఎందుకు తెచ్చుకోవట్లేదండి? ద డేస్ ఆర్ గోయింగ్ ఆన్. వెళ్ళిపోతున్నాయి కదా రోజులు, చక్కగా వెళ్ళిపోతున్నాయి. ప్రార్థన చేసినా వెళ్ళిపోతున్నాయి, చేయకపోయినా వెళ్ళిపోతున్నాయి. ఏమండి, మనం కనీస భక్తి చేయకపోయినా వెళ్ళిపోతున్నాయి. దేవుడు చెప్పిన క్వాలిటీస్ మనలో లేకపోయినా వెళ్ళిపోతున్నాయి. అంత సవ్యంగానే జరుగుతుంది. ఇంకంత టెన్షన్ ఎందుకు? ఎప్పుడు మనిషి అంటే దేవుడు కూడా ఫిక్స్ అయిపోతున్నాడు, వీళ్ళు మాట వినరు కదండి. చక్కటి మాట ఉంటుంది. మా అమ్మ చిన్నప్పుడు అనేది, అరే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఇదే మాట ఎన్నిసార్లు చెప్పేదో. అంటే ఒక్కసారి మా అమ్మ రూల్ ఏంటంటే, ఒక్కసారి చెప్తే చేసేయాలని తప్పన తనకి. చిన్నప్పటి నుంచి అదే మమ్మల్ని అలాగే ట్యూన్ చేసింది. ఒకసారి చెప్తే వినాలి, రెండోసారి బెత్తం పడిపోయేది. ఒకసారి చెప్తే వినాలి, రెండోసారి పడిపోవలసింది. మళ్ళీ ఏ గదుల్లో అక్కడ మాదేమో ఇది భవంతి కాదండోయ్, పూరి గుడుసు. దానికి 2 గదుల్లాగా పెట్టుకున్నాం. అందులో సూర్యు గుచ్చేది ఏది, చింతవర అమ్మాయిని, లేకపోతే వేప ఏదో, ఇది రొబ్బలో ఆకులు తీసేసి చల్లని కొడితే దద్దురు వచ్చేది, పరుగే. ప్రభు అనుకుంటున్నాడు, అబ్బే కుదరదు, వీళ్ళకి మాట చెప్తే కుదరదు. మరేం చేయాలి? స్టిక్. మాట కుదరట్లేదు, మరేం కావాలి? బెత్తమే. ప్రభు అంటున్నాడు, నన్ను స్మరణకు తెచ్చుకోవడానికి నీకేం కలగట్లేదు. ఇంకా ఆ మాటలు చూస్తేనండి, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, ఇంకా తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే. ఈరోజు అనుకున్నామా, వెలుగు వచ్చేసింది, మళ్ళా సూర్యుడు వచ్చేసాడు, మళ్ళీ సాయంత్రం చంద్రుడు వచ్చేసాడు, అంత సవ్యంగా జరిగిపోతుంది. ఏమండి, సూర్యుడు వస్తే భోజనం దొరుకుద్ది, చంద్రుడు వస్తే రెస్ట్ దొరుకుద్ది. నేను సూక్ష్మంగా అలా డిసైడ్ చేశాను. రైట్, వెన్ ద సన్ కమ్స్ మనకు ఫుడ్ దొరుకుద్ది, పని చేసుకుంటాం కదా, వెలుగులో పని చేసుకుంటాం. సాయంత్రం వస్తే ఏం చేస్తాం? ఏమండి, మీరు ఫ్యాన్ కిందకి రండి, ఈయన సత్యనారాయణ గారు కూడా హాయ్, అన్నీ ఉన్నాయి. మళ్ళీ మీరు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, రండి మీరు కూడా రండి కిందకి. రైట్, ఇంకా చల్లగా ఉంటుంది, బాగుంటుంది. రైట్, అందుకని చలేస్తే కొన్ని పనులు చేయడం మానేస్తారని. ఓకే, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ, తప్పదు. రైట్, కనుక ఒక రోజు వస్తుందట, ఏం జరుగుద్దంట? చీకటి ఉండదట, పగలు ఉండదట. మీరు సూర్యగ్రహణం చూశారు కదండి, చిన్నప్పుడు వచ్చిందా మీకు సూర్యగ్రహణం? మిట్ట మధ్యాహ్నం చెమ్మ చీకటి అయిపోయి కాసేపు, ఆ తర్వాత మళ్ళీ నేను అనుభవించాను ఒకసారి, తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎప్పుడు ఉండగా వచ్చినట్టుంది, కొంచెమే ఆ షేడ్ వచ్చింది మళ్ళీ, కానీ అంత డార్క్నెస్ ఎప్పుడు రాలేదు. ఒక విషయం తెలుసా మీకు? పూర్తిగా పర్మనెంట్గా ఉండిపోతుంది అలాంటి చీకటి. అంటే సన్ ఏమవుతున్నాడు? కాంతి విహీనుడు. సారీ అంటాడు అనమాట, సారీ అంటాడు. ఏంటి పరిస్థితి అప్పుడు? ఎందుకంటే ఎల్ఈడీలో ఇట్లా పెట్టండి.
అవేవి పనిచేయవట, చంద్రుడు తన కాంతినివ్వడట, వాటికి ఒక షేడ్ వచ్చేసి ఇక సారీ నీ పని అయిపోయింది, టేక్ రెస్ట్ అనే రోజులు వచ్చేస్తున్నాయట. అప్పుడు ఏం జరుగుద్దండి? ఏంటంటే వాక్యం చెప్పేది తేజస్సునకును, అదే ఒకవేళ మనం అనుకుంటాం సూర్యుడు చంద్రుడు అని ఉబలాట పడుతున్నామేమో, నిన్న ఎక్కడో విన్నాం మనం, నిన్న అనుకుంటా కదా, తేజస్సు అంటే సూర్యుడు చంద్రుడు లేకపోయినా వెలుగుంది కదండి. ఇప్పుడు ఆ తేజస్సు కూడా ఏమైపోద్దట, అసలు ఉండదట. ఇప్పుడు సూర్యుడు కనపట్లేదండి, కానీ ఏముంది మనకి? ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఇక్కడ కాకపోయినా సమ్వేర్ ఈస్, ఎక్కడో ప్రకాశిస్తున్నాడో దాని ఆకాశం కాబట్టి ఆ వెలుగు ఇక్కడ ఉంది కదండి, సూర్యుడు లేకపోయినా. రైట్? రేపు ఏం జరుగుతుంది? ఈ తేజస్సు ఉండదట, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఉన్నారంటాను కదా తెలుసు మనకి, వాళ్ళు ప్రకాశిస్తున్నారు కాబట్టి ఉన్నారనుకుంటా, లేకపోతే లేనట్టే. అసలు ఆ దాఖలాలే ఉండవు. అంటే ఏం జరుగుద్ది? చిమ్మ చీకటి. ఎగ్జాంపుల్, ఐగుప్తులో 3 రోజులు చిమ్మ చీకటి. అలాంటి రోజులు వస్తున్నాయట. అంటే నేను అంటాను, శారీరకంగా మన కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, ఏమండి, మన ఆరోగ్యపరంగా, మన ఆర్థిక పరంగా, ఏమండి, లేకపోతే ఇంకే పరంగానైనా అట్లాంటి డార్క్ డేస్ వచ్చినాయి అనుకోండి, ఏమైపోతామండి? వాక్యం చెప్తుంది అట్లాంటి రోజులు రాకముందే. అంటే ప్రభుకి ఏం కనబడుతుంది? మన జీవితంలో దేర్ ఈజ్ ఎ డిఫికల్ట్ డేస్, అట్లాంటి రోజులు నీ ముందున్నాయి, నా ముందున్నాయి. అది ఎరిగిన ప్రభువు ఈరోజు చెప్తున్నాడు, దుర్దినాలు రాకముందే నన్ను స్మరణకు తెచ్చుకో, చాలా జాగ్రత్త. ఇప్పుడు అనుకుంటున్నావు సంతోషంగానే ఉన్నాను, సంతోషం లేని రోజులు వస్తున్నాయి. ఇంకా ఏంటంటే చీకటి కమ్మక ముందే, ఇంకా అంటే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. ఏంటంట, వాన వచ్చిందండి, వెలిసిపోయింది, మరలా మేఘాలు రాకముందే. అంటే ఏంటంటారు చెప్పండి? ఇక డిలే చేయకూడదట. ఎందుకని? వాన వెలిసిన తర్వాత మళ్ళీ వర్షం రావడానికి ఎంత టైం పడుతుందండి? కెన్ వి ఎస్టిమేట్? మనం ఎస్యూమ్ చేయగలుగుతామా? ఊహించగలుగుతామా? వాక్యం చెప్తుంది, ఒక్కసారి వాన వచ్చి తగ్గిన తర్వాత మరలా మేఘాలు రాకముందే, అంటే ఏంటంటారు? ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళకముందే అని అర్థం. ఇప్పుడే అంటే ఇంకా నీ బాల్య దినములందని అర్థం ఏంటంటే ఇప్పుడే అంతే కదా. మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. ఇంకొంచెం వివరణ ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో నాకు కనిపించిన తర్వాత, 13వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఏంటి ప్రభు అంత భయపెట్టడంలో గల ఉద్దేశం ఏంటి అంటే, భవిష్యత్తు తిరిగిన వాడు కదండి, ఆయన భయపెట్టడం కరెక్ట్. మనం భయపెడతాం. ఇప్పుడు నాకు మీ గురించి ఎవరి గురించి ఏం తెలియదు, నా గురించి మీకు తెలియదు, ఎవరు భవిష్యత్తు ఎలా తెలియదు. మనం మాట్లాడుకున్నాం అనుకోండి, అది హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ప్రభు మాటలు ధ్యానం చేయడం అనేది మంచిది. ఎందుకని? హీ నోస్ అవర్ ఫ్యూచర్. ప్రతిదీ అని తెలుసు కదండి, మన భవిష్యత్తు ఏంటో మొత్తం తెలిసినోడు మాట్లాడుతుంటే మనం ఏం చేయాలి? సమీపించి ఆలకించటం శ్రేష్టం. కనుక ఏం చెప్తున్నాడు? 15వ వచనం చూస్తే, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నా మాట వినాలి అందరూ, ఉన్న వాళ్ళు కొద్దిమంది ఆయన. ఏంటంట? చెవియొగ్గి వినండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆజ్ఞ ఇచ్చున్నాడు, గర్వపడకుడి. బా, ఈ మాట దగ్గర ఆగాలనిపిస్తుంది నాకు. ఏమండి, ఏంటి మన గర్వం అసలు? ఏమండి, మన అతిశయానికి కారణం ఏంటి అసలు? అర్థం ఉందా? మనుషులు గర్వించడం అనేది ఎంత అంటే అది రివాజ్ అంటే ఏంటి? వెరీ కామన్. గర్వం అనేది జంతువులకు ఉంటుందండి. ఎప్పుడైనా గర్వం కలిగిన కుక్క, గర్వం కలిగిన పిల్లి మనకు సహజమే, కానీ మనకు ఉండకూడదు. మనకు సహజమే మనమంటే ఎవరు? మనం అంటే మనుషులము, ఇక్కడ మనం అంటే సంఘం. కుదరదట. గర్వపడకుడి. అసలు గర్వించే వాళ్ళు దేని బట్టి గర్వపడతారండి? త్వరగా కొన్ని మాటలు చెప్పండి. దేని బట్టి గర్వం వస్తుంది? దేని బట్టి? ఆస్తిని బట్టి గర్వం వస్తుంది. ఏమండి, ఆస్తిని బట్టి అంత గర్వించేయడానికి అంత ఫిక్స్డ్ అండి ఆస్తులు? ఒక్క దెబ్బతో అంటాడు ప్రభు,
నీ కళ్ళకి ఇంపుగా ఉన్న దాన్ని ఒక్క దెబ్బతో తీసేస్తున్నాను, చెప్పుకో, ఎవరితో చెప్పుకుంటావు అని అంటాడు ఆయన. ఆయనకేం అసాధ్యం కాదు. అవునండి, నమ్ముతారా? నేనైతే హృదయపూర్వకంగా నమ్ముతున్నా. ఆయనకేం అసాధ్యం కాదండి. ఒక్క రోజులో ఆయన కుబేరులు చేయగలుగుతాడు. వాక్య ఆధారమే చెప్తున్నా నేను. ఒక్క రోజులో అట్టర్ ఫ్లాప్ చేసేయగలుగుతాడు. ఎంతమంది గొప్ప గొప్ప మహామహులు కరోనా టైంలో లక్షలు కుమ్మరించిన, కోట్లు కుమ్మరించిన, హాస్పిటల్ జాయిన్ చేసుకోమన్న పరిస్థితి, ఎంత దయనీయ పరిస్థితి. ఏమైపోయినాయి కోట్లు? ఉపయోగపడలే. మరి ఇంత కష్టపడి సంపాదించాను, ఇంత కష్టపడి అది ఏం ప్రయోజనం అయింది? ఎందుకు పనికిరాలేదు? ఏమండి, దయనీయమైన పరిస్థితి. నిజంగా ఆ రోజులో చనిపోయిన వాళ్ళ పరిస్థితి చూస్తుంటే వెరీ ప్యాథటిక్ అండి. ఎంతో శుభ్రమైన వాళ్ళు. కానీ వన్స్ హాస్పిటల్కి వెళ్ళారా, అది ఎన్ని రోజులైనా నో బాత్, నో చేంజింగ్ ఆఫ్ డ్రెస్, నో వాషింగ్, ఇంకేమీ లేదు అసలు. అంత దయనీయంగా బ్రతికితే మనుషులు వచ్చారు, లేకపోతే బాడీస్ వచ్చినాయి. వాళ్ళు కనీసం ముట్టుకునే పరిస్థితి కూడా, ఎంత దగ్గర భార్య భర్త బిడ్డలు కూడా సాహసం చేయలే. ఏంటిది? ఏమండి, నిన్న ఒక బ్రదర్ అంటున్నారు, దేవుడు శాంపిల్గా వదులుతున్నాడు ఇవన్నీ, ఇలాంటి రోజులు వస్తున్నాయని. ఏమన్నా 2 రోజులు మనకి ఎలా, ఆ 2 సంవత్సరాలు ఎలాంటి సంవత్సరాలు అండి? 2021 అమ్మా, 2019 2021 ఎలాంటి సంవత్సరాలు? ముక్కుకు మాస్క్ పెట్టుకున్నామా భయంగా? నాకు ఇప్పటికీ సోద్యమే. రైతు బజార్కి వెళ్ళాను నేను నరసాపూర్లో. చాలా నాకు గౌరవం ఆయన అంటేని. మా మావి ఫ్రెండ్ ఆయన, నేను కాయగూరలు తీసుకు ఆయన తగిలి, సారీ బ్రదర్, ఇది మా మావయ్య ఫ్రెండ్ చెయ్యి ఇక్కడ జస్ట్ ఇలా తగిలింది, సారీ బ్రదర్ అంటే, నేను ఆయన తెలియదు, నాకు ఆయన తెలుసు, మా ఊరే, సారీ బ్రదర్. ఏంటది? మనిషి ఇప్పుడు ఆడమగ కాదు, సేమ్ జెండర్ టచ్ అయ్యి సారీ బ్రదర్ అంటే, మనుషులు చూసి భయపడిపోయే రోజులు మనుషులకి ఎక్కలే. 2 years సరిపోలేదండి. ఏం తగ్గింది? గర్వం తగ్గిందా? తగ్గలే, ఇంకా పెరిగిపోయిందా? నేను కాబట్టి. ఏమంటే కొంతమంది పెద్దోళ్ళట ముందే ఆ సూచనలు ఉండగానే పలానా పెద్ద హాస్పిటల్ పక్కన బుక్ చేసేసుకున్నారట. హాస్పిటల్స్ రూమ్స్ బుక్ చేసుకుని, మరేం పర్లేదు, కొంచెం సిమ్టమ్స్ వచ్చాగానే వెళ్ళి జాయిన్ అయిపోయారట. ఇలాంటివి విన్నాను నేను, మనం కూడా విన్నాం. దేంతో? డబ్బుతో అనుకున్నారు వాళ్ళు. ఏమండి, ఇంత దీన పరిస్థితి వచ్చినా సరే, దయనీయమైన పరిస్థితి, గొప్ప పేద తేడా ఏం లేకుండా వణుకుపోయిన పరిస్థితి, జనాలు ఏం తగ్గలే? గర్వం తగ్గలేదు. అయ్యో, నేను కలిగి ఉన్న ఈ లైఫ్ కేవలం ఆయన కృపను బట్టి వచ్చిందే. నాకంటే తెలివైనోళ్ళు, జ్ఞానవంతులు, డబ్బున్న వాళ్ళందరూ లేచిపోయారే, నేను ఇంకా బ్రతుకున్నాను, నేను ప్రభువుకు ప్రతిరూపంగా బ్రతకాలి ఇక్కడ అనే సెన్స్ లేకపోతే దుర్దినాలు కాబోయేవి. ఇంకా అంటే ఏం చెప్తున్నాడు మనం ఇండైరెక్ట్గాను, మాకు అవి సరిపోలేదయ్యా, మేము మేనేజ్ చేసుకుని బతికిపోగలిగాము, చూద్దాం అనుకుంటున్నా. ప్రభు అంటున్నాడు, ముందు భయంకరమైన రోజులు, చీకటి రోజులు. చూడండి, గర్వపడకుడి. ఈ మాటను మరొకసారి జ్ఞాపకం చేయాలనిపిస్తుంది. నేను భయపడుతున్నా. దయచేసి పనికి మాలిన అతిశయాలు మనలో ఉంటే, ఏమండి, మా పాస్టర్ గారు చెప్పిన ఒక చిన్న సన్నివేశం నేను సరిగ్గా చెప్పగలుగుతాను లేదో కానీ, అది ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది. ఒక హస్బెండ్, హాయ్ భార్యని, కమ్ దిస్, వేర్ ఇస్ మై టవల్, వేర్ ఇస్ మై సోప్, నా టవల్ ఏది, నా సోప్ ఏది, వేడి నీళ్ళు ఎక్కడ పెట్టిన తర్వాత వేర్ ఇస్ మై డ్రెస్, నా డ్రెస్ ఏది, బనియన్ ఏది, డ్రై అని, కర్చీఫ్, పర్స్ ఏదది, కూర్చున్నాడు. వేర్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్, టీ, కూర్చున్నాడు, డ్రెస్ చేసుకున్నాడు. వేర్ ఇస్ మై షూస్, సాక్సెస్ అడుగుతుంటే పరుగు తెస్తుంది ఆమె. పాలిష్ మై షూస్ అంటే ఇక్కడ కూర్చున్నాడు, పాలిష్ చేసి షూస్ తగిలిసింది, వేయమన్నాడు. వేసిన తర్వాత అంటాడంట, టెల్ మీ 1 reason వై యూ వాంట్ టు గో విత్ మీ, లేకపోతే నా దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ఒక కారణం చెప్పు నువ్వు అంటాడంట. ఏంటి, ఇన్ని పనులు చేయించుకున్నాడు, ఒక్క కారణం చెప్పు, నా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతాను అంటున్నావు నువ్వు? అర్థమైందండి, నేను సరిగ్గా చెప్పలేకపోయాను. అందుకని ఏంటంట, ఆ పని చేయి, డూ దిస్, డోంట్ డూ దాట్ అని చెప్పి అంటే ఎంత దీనంగా తను వాడేసుకుని, చెప్పు నువ్వు నా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతాను అంటున్నావు? ఏమంటారండి దాన్ని? గర్వం కాదా? అంటే భార్య పెళ్ళం ఏమైనా చేయాల్సింది అంతే, ఎందుకు చేయదు?
అన్నట్టుగా ఆ పని చేయి, ఈ పని చేయి, తడు తడు, అదేంటి ఇదేంటి, షూస్ పాలిష్ ఏది, ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు నా దగ్గర నుంచి? కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాయి అంట. అలాంటి వాళ్ళని ఏమంటారు? గర్వపడకుడి. ఏంటి గర్వం? ఒక్కసారి కదండి మనం చదివిన సామెతల గ్రంథంలో బొడ్డ మెసరకాయ ఏదో ఏదో పగులుద్దట. చదవండి అన్నమాట, నేను తప్పు మాట్లాడుతున్నాను, భయపడుతున్నా. అదే అధ్యాయం 12వ అధ్యాయంలో వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యందు కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును, దానిపైన బుడ్డ బుడుసరకాయ పగులును, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోను. 6వ వచనం 12వ అధ్యాయం ఏమంటే దారి యొద్ద మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసి. ప్రసంగి అనలేదు నేను, ప్రసంగి నేను చదివింది అన్నాను కదా. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్ద. నేను మాటలు చదువుతుంటేనే మీరు ప్రసంగి వెళ్ళిపోవాలి, నేనేం చెప్పినా. రైట్. అంటే ఏమవుద్దంట, ఆ బుడ్డమిసరకాయలు ఇది అనేవారు కదండి, గుర్తుందా మీకు? అది పగిలినట్టు అయిపోతుంది మన జీవితం. అంతే, టప్ అని పగులుద్ది ఒక్కొక్కసారి. అంతేందుకు, ఇక్కడ చెట్లు ఉండేవి గుర్తున్నాయా, నల్లటి కాయలు ఉండేవి, నీటిలో అయితే టప్పన పగిలి కదా. చిన్నప్పుడు మీరు ఆడుకున్నారు దాంతో, నీటిలో వేస్తే నల్ల కాయలు టప్పన పగులుతాయి. మన జీవితం అంతేనండి. ఏదో ఫిక్స్డ్, ఓహో కద్దం ముందు కలర్ మనం టైల్ అన్నీ సరి చేసుకోవడం అంతే, కానీ టప్పన అంటది ఏదో. అలాంటి జీవితానికి ఎంత పొగరు అవసరం అండి? వాక్యం చెప్పేది నేను కాదు, అంటాడు కదా, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. గర్వపడకు. రేపు ఆయన ముందు నిలబడాలండి, రేపు ఆయన ముందు నిలబడాలి మనం. దేని బట్టి అతిశయము? రైట్. ఇంకేంటంట, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే. ఈ మాట ఏంటంట, ఇప్పుడు చీకటి ఎవరు కమ్మ చేస్తున్నారంట? చీకటి కమ్మ చేయడం అంటే ఏమవుతుంది? ఆ లైట్లు 2 ఆపేస్తాడు దేవుడు. తేజస్సు ఉండదు, సూర్యుడు ఉండడు, చౌదరుడు, ఆ 3 ఇంకంతే, స్విచ్ ఆఫ్. చీకటి, కటిక చీకటి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే. ఇంకా మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే. ఒకరోజు వస్తుంది, ఏం తగులుద్దట? కాళ్ళు దేనికి తగులుతాయి? మన గడపలకు కాదు. గడపకు తగిలితే పళ్ళు రాలుతాయి, కొండకు తగిలితే చీకటి కొండలకు తగలక మునిపేనంట. కొండలకు తగులుతాయి ఏంటండి కాళ్ళు? అంటే కొండ ముందున్న మనకేం కనపడదు, అంత భయంకరం. చిన్న చిన్న కనపడదు చీకట్లో, పెద్ద ఏదో ఆకారం కనపడదు కదా, అది కూడా కనపడినంత చీకటి. చీకటి కొండలకు తగులకు మునిపే. ఇంకా ఏమంటున్నాడు? వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే. ఏంటంట, మనం దేని కొరకు కనిపెడతామంట? వస్తాది వెలుగు, వస్తాది వెలుగు అని ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని ఏం చేస్తాడట ఆయన? గాఢాంధకారం చేసేస్తాడట దేవుడు. ఆయనే గాఢాంధకారం చేస్తే ఎవడండి మనకు వెలుగివ్వగలిగినాడు? దేవుడే వెలుగును గాఢాంధకారం చేసేస్తే ఇక ఎవరిస్తారు వెలుగు మనకి? చాలామందికి ఈ లోకంలోకి ఈ విషయాలు తెలియదు, కానీ సంఘానికి ఏం తెలుసు? ఈ విషయాలన్నీ తెలుసు. కనుక మనం ఏం చేయాలి? విజ్ఞుల వలె మన జీవితాన్ని ఏం చేయాలంట? అమ్మో ఇదే పర్మనెంట్ కాదు, నేను ఉంటున్నదే పర్మనెంట్ కాదు, ఈ ఇల్లు పర్మనెంట్ కాదు, మనము నివసిస్తున్న ఆ ఇల్లు పర్మనెంట్ కాదు, దీన్ని అంతటిని విడిచిపెట్టి ఒక రోజున ఫ్లై అయిపోవాలి. కనుక నాది నాదంటూ రెచ్చిపోకూడదు. ఏంటంట? గాఢాంధకారము కమ్మ చేయక మునిపే మీ దేవుడిని యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. కనుక ఏం చేయాలంట? అక్కడేమో స్మరణకు తెచ్చుకోండి, ఇక్కడ అంటున్నాడు అవే సూచనలు చెప్పి దేవుణ్ణి కొనియాడండి. కొనియాడండి అంటే కీర్తించండి, కీర్తించండి, గణపరచండి. కీర్తించండి, గణపరచండి అంటే ఇంట్లో మైక్ పెట్టేసి, టేప్ రికార్డు పెట్టేసి, బ్లూటూత్ పెట్టేసి మనం మాత్రం ఫుల్ రెబలాడేస్తుంటే పాపం దేవునికి ఆ సౌండ్ ఎగలదు. అక్కడికి మన సౌండ్ బాగా వినపడద్దు ఆయనకి, అదేంటో అర్థమైపోద్ది ఆయనకి. మనుషులకు అర్థమవుతుంది, పక్కోళ్ళు అనుకుంటారు అబ్బా అనుకుంటారు, చాలా సంతోషం అనుకుంటారు, కానీ దేవునికి మాత్రం వెరీ క్లియర్ ఇంటెన్షన్ ఏంటో అర్థమైపోతుంది కదండి. కొంతమంది ఈ పని చేస్తారట,
ఇంట్లో దెబ్బలాట స్టార్ట్ అయింది అనుకోండి, మైక్ ఫుల్ పెంచేస్తారు. ప్రభు పాటలు నెమ్మది కలిగి లేకపోతే నిబ్బరం కలిగి ధైర్యము గుండు అని బయటికి పాటలో, లోపల డిషు ఎవరినో మేనేజ్ చేయడం ఒక రకంగా మంచిదే. మిమ్మును బట్టి దేవుని నామానికి అవమానం కలగకుండా ఉంటుంది. కానీ ప్రభుకు కలగాల్సిన అవమానం ఆల్రెడీ మనం ఏం చేయాలంటే ఎంతగానో ఆయనను కీర్తించాలి. అక్కడేమో ఆయన స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయమంటాడు? అదే కారణాలు చెప్పి కొనియాడాలి, ప్రభుని కొనియాడాలి. అందుకే మనం ట్యూన్ చేయబడ్డామండి. మనుషులు అందరూ ఏం చేయాలంటే ప్రభుని కొనియాడటమే, అదే పెద్ద పని, అది మనకు పెద్ద పని. దాని విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. నా ప్రభువుని కొనియాడటమే నా పని, అంతే. మరి ఎవరిని కొనియాడాల్సిన అవసరం లేదండి, మరి ఎవరిని గణపరచాల్సిన అవసరం లేదండి. ప్రభువును మాత్రమే కొనియాడాలి. అలాంటి పరిస్థితుల్లో మనం అనుకుంటే ఇంకొక టైం ఉంది కదా అంటే ఇది ఎంత ప్రమాదకరం. వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు రాకముందే ఇంత అర్జెంటుగా ప్రభువుని స్మరించాలి, ప్రభువుని గణపరచాలి అంటే ఇక మరి దేన్ని గణపరచక, మరి దేనికి ఆనర్ చేయకుండా, మరి దేన్ని స్మరణ చేసుకోకుండా ప్రభువునే గణపరచాలనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటున్నాం. రైట్. కనుక ఇంకా వివరాలు ఉన్నాయి చూడండి దీంట్లో. ఒకవేళ నువ్వు అలా చేస్తుంటే అయినను మీరు నా మాట విననాలని ఎడల నేను మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభు ఏమన్నాడు చూడండి. అంటే నా ఉద్దేశం ఏంటి? ఇక్కడ మొదటి మాటలుగా ప్రవక్త ఏంటంటే జాగ్రత్త, మీరు చీకటి కొండలు తగులుతారు, మీ కాళ్ళు చీకటి కొండలు తగులుతాయి అని చెప్తూ మరలా ప్రభు అన్నాడు ప్రవక్తని, ఆగు, ఈ మాట చెప్పు, అసలు నా హృదయం ఏంటి చెప్పు అన్నట్టు. చూడండి ఆ మాట చదువుతున్నాను. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. ఏమంటే ఒకసారి మరలా నేను 15 నుంచి చదువుతాను, ఆ డిఫరెన్స్, దాన్ని నౌన్ సంగతి ఏంటో చూద్దాం. అంటే చూడు ఎవరెవరు చెప్తున్న మాటలు. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు, గర్వపడకుడి. ఆయన కదండి, ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన అంటే ఎవరు చెప్తున్న మాట? ప్రవక్త చెప్తున్నాడు. మనం ఇలా గమనించాం. ఆయన చీకటి కంబ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కండలు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారం చేయక మునిపే మీ దేవుడిని యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి అని ప్రవక్త చెప్తున్నట్టే ఉందనుకుందాం. ఇక్కడ చూస్తే ఆయనను మీరు ఆ మాట విననొల్లకపోతే, చూడండి, విననొల్లని ఎలా మీ గర్వమును బట్టి ఏమనాలి? ఇక్కడ ఆయన ఏడ్చును అనాలి. ఎన్ని ప్రవక్త చెప్తున్న మాటలుగా దేవుని మాట ప్రకారం చెప్తున్నాడు. దేవుడు ప్రవక్త గురించి ప్రవక్త దేవుని గురించి చెప్తూ ఆయన అంటూ, ఆయనను మీరు కనుక ఆయన మాట వినకపోతే అక్కడ ఆపితే ఆ తర్వాత మాట ఏంటి? మీ గర్వమును బట్టి నేను చాటుని ఏడుస్తాను. ఇది ఎవరి మాట? నేను దేవుడి మాటే అంటాను. చాలాసార్లు ఉంది. మన ఇర్మియా ప్రవక్త ఏడుస్తున్నాడు, ఇన్ ద సేమ్ టైం ప్రభువు కూడా. ఏమండి, మనం లోపడకపోతే ఏం చేస్తారట? చాటునేడు. ఏంటి కారణం ఏంటి? అప్పటికంటే ఇప్పుడు మరీ ఎక్కువగా బాధపడతాడు తండ్రి అని దేవుడు అంటాను. ఎందుకని? మీ కొరకు నా కుమారుని పంపించాను, ఒక్కగానొక్క కుమారుని మీ కొరకు పంపించేశాను. ఆయన భూమికి ఆకాశం మధ్యన వేలాడదీయబడ్డాడు మిమ్మల్ని అందరినీ నాతో కనెక్ట్ చేయాలని. కానీ మీరు దేంతో మగ్గిపోతున్నారు అంటే గర్వంతో తొలతూగిపోతున్నారు. వ్యర్థమైన గర్వంతో, పనికిమాలిన గర్వంతో తొలతూగిపోతూ నన్ను కాదని అంటున్నారు. కానీ మీ ఫ్యూచర్ ఏంటో నేను బాధపడుతున్నా. నా కుమారుని శ్రమ, నా కుమారుని సిలువ ఎలా వ్యర్థమైపోద్దా అనేసి. ఎందుకు ఎలా వ్యర్థమై? అంతే కదండి. ఒక వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తి, లేకపోతే ఒక వ్యక్తి నాశనం అయిపోయాడంటే అందరి కొరకు ప్రభు చనిపోయాడు. ఆ వ్యక్తి పరలోకం వెళ్ళకుండా నరకానికి వెళ్ళిపోతే ఎవరి శ్రమ వృధా అయిపోయింది? యేసు ప్రభు. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఒక్కరు నశించిపోయినా ఆయన విషయంలో ఆయన శ్రమ వృధా అయిపోయిందే. కనుక చాటును ఏడుస్తాను. ఇంకేంటంట? మీరు ఆ మాట విన్నలేడలా మీ గర్వమును బట్టి నేను చాటును ఏడుస్తాను. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయిచు కన్నీరు విడుచునుండును.
ఇంకా చాలా మాటలు ఉన్నాయి, రైట్? కనుక నేను అంటాను, బాల్య దినములందే ఇప్పుడు వీటి యందు సంతోషం లేదు అని చెప్పే రోజులు రాకముందే ఇప్పుడే ఏం చేయాలట? ప్రభువును స్మరణకు తెచ్చుకోవాలి. నేను ఇంకా ఇంతకు మించి వివరణ చెప్పనక్కర్లేదని నా భావన. ఎందుకనంటే ఏమండి, ప్రభువును స్మరణకు తెచ్చుకునే వాళ్ళు ఇక్కడ మాట ఏంటి? ఆయనను కొనియాడేవారు ఎలా ఉంటారు? ఏమండి, దేవుణ్ణి అస్తమాను జ్ఞాపకంలో ఉంచుకుని నిత్యము దేవుని గణపరిచేవారు ఎలా ఉంటారు చెప్పండి? ప్రభు అంటాడు, ఒక జల గురించి చెప్తాడు. ఒక నుయ్యి ఉందండి, అనగనగా ఒక నుయ్యి ఉంది. ఆ నుయ్యిలో, ఆ నూతిలో నుంచి ఇటు పక్కన తోడితే మంచినీళ్ళు, అటు పక్కన తోడితే ఉప్పు నీళ్ళు వస్తాయండి? వస్తాయా? మనకు అందరికీ నూతిలో తెలిసిన వాళ్ళమే. పోనీ పట్టణాలు ఎవరికైనా తెలియకపోవచ్చేమో. ఒకే నూతిలోంచి 2 జలాలు వస్తాయా బ్రదర్ సిస్టర్స్ అంటున్నాడు ప్రభు. రావే. మనం నాకు ఆయన తెలుసు అన్నాము, ఈయన కూడా తెలుసు అంటున్నాం. ఎవరైనా ఏమండి, ఎవరైనా? ఈయన పేరేమో సృష్టికర్త, ఈయన పేరేం పేరు? లయకర్త. ఎవరంట? లయకర్త అంటే నాశనకర్త. అందరినీ కట్టకట్టుని ఎక్కడ తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు? నాశనానికి. వాడితో పాటుగా ఇక్కడ ప్రభు ఏమో మీరు నా దగ్గర రావాలని తన కుమారుని పంపించాడు. తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించాడు. వీడేమో రండి మీరు అందరూ నాతో వచ్చి ఒక్కనే ఉంటాను. ఎక్కడ ఉంటాడు? నాశనకర్త నరకంలో ఒక మూలన ఉంటాడట. కనుక నేను మూలన ఉన్నా, మీరు అందరూ ఉన్నతమైన ప్రదేశం, ఎక్కడ? నరకంలో ఉన్నతమైన ప్రదేశాలు ఉండాలని మనల్ని అందరూ ఈడ్చుకుపోవడానికి చక్కగా ఒకటొకటి గర్వం. రెచ్చిపోండి, ఇళ్లల్లో నరకం సృష్టించేయండి, కుటుంబాల్లో లేకపోతే బయట గందరగోళం చేసేసేయండి. ఇది అపవాది చేసే పనులు. మనం కూడా ఏం చేస్తున్నాం? రెచ్చిపోతున్నాం. ఎక్కడ తగ్గాలో మానేసాం, ఎక్కడ కంట్రోల్ అవ్వాలి మానేసాం. ఎందుకు తగ్గాలి మనం? ఎందుకు తగ్గాలండి? ఎందుకు తగ్గాలి మనం? ఎందుకు తగ్గాలి? ఎవరిదని తింటున్నామా? ఏమండి స్లోగన్, నాది నేనే తింటున్నాను. అది దేవుని ఒక మాట ఉంటుంది కదా బైబిల్లో, యెహోవా సెలవు లేక ఆహారం తిని థ్యాంక్ యూ అన్నవాడు ఎవడండి? అది ఎవరు పర్మిషన్ ఇవ్వాలంట? ఆయన పర్మిషన్ ఇస్తే మనం వండుకున్నది తిని మనుషులు తాగి బ్రేవ్ అనగలుగుతామట. అది ఆయన సెలవిస్తే. మనం అనుకుంటున్నాము కష్టపడి తెచ్చాను తినండిరా పిల్లలతో అంటాం. అది ఆయన కృప ఉండాలండి. కనుక ప్రభు మన నుంచి కోరేది ఏంటంటే, ఏమండి, ఈ శుభకరమైన క్షేమకరమైన, ఇప్పుడు అందరం చెప్తున్నాం ఇట్ ఈస్ గుడ్ అంటున్నాం, ఈ రోజులు ఎల్లకాలము ఉండవు. అది వాక్యం చెప్పే మాట. జ్ఞాని అయిన ప్రసంగితో చెప్తున్న మాట ఏంటంటే, ఈ శుభ రోజులు ఎల్లకాలం ఉండవు. కనుక ఆ చెడు కాలం రాకముందే వాటిని ఏమన్నారంటే దుర్దినములు అంటే ఏంటంటే బ్యాడ్ లక్ అంటారు చూసారా? అలాంటి రోజులు వస్తున్నాయట. అలాంటి రోజులు రాకముందే మనం ఏం చేయాలట? ప్రభువుని స్మరణకు తెచ్చుకోవాలి, ఆయన స్తుతించాలి. నాకు ఈ 2 విషయాల్లో ఎక్కడున్నా మీరంతా ఒక పూర్ణ హృదయంతో మీ హృదయాల్లో ఆయన స్మరణ తెచ్చుకోవాలి, ఆయన స్తుతించాలి. ఆయనకి స్మరణ తెచ్చుకోవాలంటే మరి ఎవరిని జ్ఞాపకం చేసుకోకూడదు. మరి ఎవరిని అంటే అది మీకు అర్థమవుతుంది కదండి. మరి ఎవరిని జ్ఞాపకం చేసుకోకూడదు అంటే ఎవరు? భార్యని జ్ఞాపకం చేసుకోకూడదా? మన బాధ్యతల గురించి కాదు. మనము ఎవరెవరినో జ్ఞాపకం చేసుకుని ఆయన మర్చిపోతున్నాం. కనుక ఎవరెవరినో జ్ఞాపకం చేసుకుని ఆయన మర్చిపోతాం. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎవరినో కీర్తించడానికి చాలాసార్లు మనం ఏం చేస్తామంటేనండి, రాజ మార్తాండే పొగుడుతూ ఉంటాం, పొగిడించుకుంటాం. నేను గోకుతాను, నన్ను గోకండి. ఇదే మన పరిస్థితి. ఇందులో ప్రభువు మహిమ పొందుతున్నాడా? ఆయన సంతోషిస్తున్నాడా? ఈజ్ హీ హ్యాపీ అనే సెన్స్ ఏమాత్రం లేదు. నన్ను ఆయన ఉపశమనం కలుగు చేశాడు, నేను ఆయనకు ఉపశమనం కలుగు, దట్స్ ఆల్, అంతే. వాట్ అబౌట్ దేవుడు?
దేవుని ఇంటర్ఫీరెన్స్ ఎంతవరకు ఉంది? ప్రభు హ్యాపీ, ఆయన కొనియాడబడుతున్నాడు మనం చేసే పని. దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడండి. నన్ను కొనియాడే సమయం వచ్చిందమ్మా, కొనియాడు అంటే ఆగండి ప్రభువా, ఈరోజు కుదరదు, ఈరోజు కుదరదు, ఈరోజు కుదరదు అని అంటే ఆయన అన్నాడు అనుకోండి, ఎవరినో అన్నాడు, ప్రభు నువ్వు వచ్చి నన్ను వెంబడించవయ్యా అన్నాడు కదండి. ఈ సన్నివేశాలు గొప్పగా ఉంటాయి. ఒకడేమో నేను వస్తానన్నాడు అంటే ప్రభు అంటాడు వాడిని వద్దన్నాడు. ఇంకొకటి రమ్మన్నాడు, మా బాబు చచ్చిపోయాడు సమాధి చేస్తుంటే, మృతులు తమ మృతులను కప్పెట్టుకోనివ్వు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఎంత దుర్మార్గం అండి ఇది. యేసుప్రభు చెప్పిన మాట ఏంటంట, ఎవరొస్తుంది రమ్మన్నాడు, మా నాన్న చచ్చిపోయాడండి సమాధి చేసి వస్తానంటే, మృతులు తమ మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే ప్రభుకి ఏం కావాలి? ఇమ్మీడియట్ రెస్పాండ్. ఆగండి ప్రభువా, ఆగండి ప్రభువా, ఇంకా టైం రాలేదు, కొంచెం అది సరిగ్గా గీత అక్కడికి వచ్చినట్టుగా వస్తాను. ఇట్స్ వెరీ సీరియస్ అండి. మనం అనుకుంటాము ఆయన విశాల హృదయుడే, కానీ వెరీ పర్టికులర్. నేను నమ్ముతాను, దానికి చాలా భయం ఉంటుంది నాకు. కొన్ని విషయాల్లో ప్రభు సాతానేమో ఓల్డ్ అట్రాక్షన్ చూపెడుతూ ఉంటుంది. అమ్మో ఇలా చేయకపోతే, ఇలా చేయకపోతే, ఇలా చేయకపోతే అన్నీ చూపెడుతూ ఉంటుంది. ఆయన ఒక్కడే సరే ఏం చేస్తావు చేయంటే, ఎక్కువసార్లు మనం ఎవరిని ప్రసన్నం చేసాం తెలుసా అండి? ఎవరిని ప్రసన్నం చేసాం? మన కొరకు ఏమీ శ్రమ పడలే. ఏమండి, తన ఏకే కుమారుని ఇచ్చాడా? ఎవరు? లయకర్త ఇవ్వలే. రక్తం చిందించాడా? లే. భూమికి ఆకాశం మధ్యన వేలాడి దిగబడా? లేదు. అయినా మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది వాడికే. ఆయన జస్ట్ ఈ స్ట్రెచ్ హిస్ హ్యాండ్స్. ఎంత ప్రేమిస్తున్నానంటే, సరే చూద్దాం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు. ఆయనకి ఎక్కువ ఏంటిది? పేషెన్స్ ఎక్కువ కదా, సహనం ఎక్కువ కదా. మరి ఏం పర్లేదు, రేపైనా కలుసుకోవచ్చు ఆయన్ని. సో మన ప్రయారిటీ రైట్. నేను భయపడేది ఆయన కీర్తించిన విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, ఏమండి మరెవ్వరిని గనపరచకుండా ఆయన మాత్రమే గనపరచడానికి. ఎందుకు నా భయం అంతా ఏంటంటే, ప్రభువు చెప్తున్న మాట, మన ముందు దుర్దినాలు ఉన్నాయి. ఇప్పుడున్న మంచి ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏమండి ఇప్పుడున్న మంచి ఈ సౌండ్నెస్, ఇంట్లో సమాధానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కుటుంబంలో ఐక్యతలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సమాజంలో నెమ్మది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక అలాంటి దుర్దినాలు రాకముందే ఏం చేయాలట? స్మరణకు తెచ్చుకోవాలట, ఆయన్ని స్తుతించాలట. చీకటి కొండలు తగులుతాయి మన కాళ్ళు, అయ్యో అంటే ఇంకా ఛాన్స్ లేదు అప్పుడు. కనుక అలాంటి పరిస్థితులు రాకముందే ఒక్క రకంగా మరలా ఆ మాటలు చదువుదాం. ప్రసంగి దగ్గరికి వెళ్ళి మనం ముగించుకుందాం. రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, ఇంకా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ తర్వాత ఎంత గందరగోళం అంటే, అది డిలే అయిందంటే ఏం జరుగుద్దంటండి, ఆ దినమున ఇంటివా కావలి వారు వణుకుతారు, బలిష్ఠులు వంగుతారు, విసురువారు కొద్దిమంది అగుడు చేత పని చాలించుకుంటారు, కిటికీలు కూడా చూచువారు కానలేకుంటారు. ఇవన్నీ చాలా 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 మర్మగర్భమైన మాటలే, కానీ నేను ఆ డైరెక్ట్ మాటలకు వెళ్ళటలే. నేను మరొక ఇంతటితో ఆపడానికి నాకు ఇష్టం అనిపించట్లే. ఒక్క వాగ్దానం జ్ఞాపకం చేసి, యాక్చువల్గా ఈరోజు ప్రాస్పరిటీ గాస్పల్ జరగాలి, ప్రభు దాన్ని ఆపి ఈ మాటలు చెప్పమనేసి నేను మరలా చెప్తున్నాను. ఏమండి, ఎవరు ఎలాగున్నా ప్రభువుకు చింతలేదు. కానీ నా మాట గమనించండి, ఎవరు ఎలాగున్నా ప్రభువు చింతలేదు. కానీ సంఘం అంటే ఈ కార్నర్స్టోన్ గ్రే అది అంటలే, దేవుని సంఘం మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలని కోరుతున్నాడు. పర్ఫెక్ట్. ఎందుకనంటే దీన్ని ఎక్కడ పెట్టాలని చూస్తున్నాడు? ఆయన నెత్తి మీద పెట్టుకోవాలని చూస్తున్నాడు. అంతేనా? ఈ మాట కరెక్టేనండి. ఎక్కడ పెట్టుకుంటే ప్రభు? ఇదేమో క్రీస్తు, కానీ ఇక్కడ పెట్టుకోవాలని చూస్తున్నాడు. మీరు ఎఫ్ఎస్సి పత్రిక చదివితే ఉంటుంది, అన్నిటికంటే పైగా
శిరస్సు ఉందట. చదువుదాం. నేను ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 2 అధ్యాయం 20 వచనం, మొదటి అధ్యాయమే. ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, చూడండి ఆ సిస్టమ్ చూద్దాం. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎవరిని? క్రీస్తుని. ఏమండి, ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? అన్నిటికంటే పైగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, మరి నేను చెప్పిన మాట ఏంటి? చూడండి, ఆయన మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, అంటే క్రీస్తు పాదాల కింద ఎవరున్నారు? సమస్తం ఉంది, సంఘం లేదు. చూద్దాం. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించాను. ఏంటంట? ఇవన్నీ కాళ్ళ కింద ఉన్నాయి, వీటన్నిటికీ పైన సంఘమును క్రీస్తు ఏంటది? ఆ సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా. ఇప్పుడు పైన ఉన్నారు కదా, ఆయన అన్నిటికంటే పైగా ఉన్నారు, సమస్తమైన కాళ్ళ కింద ఉన్నాయి, వీటన్నిటికీ పైన సంఘం ఉంది, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఇప్పుడు సంఘం ఎక్కడుందండి? సంఘం ఎక్కడుంది? వీటన్నిటికంటే పైగా ఉంది. పైనుంచి చూసుకొస్తే ఫస్ట్ ఎవరున్నారు? క్రీస్తు. ఆ తర్వాత బాడీ సంఘము, మిగతాదంతా క్రింద ఉంది. కనుక అంత పైగా ఉండాల్సిన వాళ్ళు మనము ప్రభువుని ఎంతగా గణపరచాలి, ఎంతగా ఎరగాలన్నీ కదండి. ప్రసంగి చెప్తుందంటే స్మరణకు తెచ్చుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంట? ఆయన్ను కొనియాడాలి. సో ఇది దేవుని తాపత్రయం ఏంటంటే, మిమ్మల్ని అంతగా హెచ్చించదలిచాను కనుక మీరు దుర్దినాలు రాకముందే మీ బ్రతుకులు చక్కబెట్టేసుకోండి. ఏ మాత్రము ఒకవేళ ఉద్దేశపూర్వంగా వచ్చినాయా మీకేమీ డోకా ఉండదు. ఏమండి, డోకా ఉండడానికి ఛాన్స్ లేదు. అఫ్కోర్స్ క్రిస్టియన్స్ లేకపోతే యేసుప్రభు సేవ అనేక మంది చనిపోయారండి. వాళ్ళు చనిపోయి నా కుటుంబాలు ఆదరించబడ్డే కారణం ఏంటంటే గొప్ప నిరీక్షణ. మరి ఏం పర్లేదు. అవతలే ఎక్కడుందంట? ఈ పరలోకిమిడి అని ఆ సమాధులు దాడితే పరలోకిమిడి అంట. పాస్టర్ గారు చెప్పారు, ఏదో ఊరు వెళ్ళారు, అక్కడ సమాధులు బరియల్ గ్రౌండ్ ఉంది. ఒక చిన్న పాప చెప్తుందంట, అంకుల్ ఇది దాడితే మా ఇల్లు. ఏంటంట? ఆ సమాధులు దాడితే, స్టేషన్పేటలో కూడా అంతే సమాధులు ఉంటాయి, ఆ లోపల దారి ఉంటుంది, దాడితే మళ్ళీ చాలా ఒక కాలనీ ఉంది రోడ్డు ప్రక్కనే, అక్కడ క్రిస్మస్ రోజు జరుపుతారు వీళ్ళు. అంటే సమాధులు దాడితే ఎక్కడికి వెళ్ళిపోతాం? మన ఇంటికి వెళ్ళిపోతాం. ఏంటండి, సమాధి దాడితే ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, అంతే. మన ఇల్లు అది పర్మనెంట్. కనుక అలా ఎంతమంది, చాలామంది సేవకులు, చాలా కుటుంబాలు కోల్పోయారు. కానీ వాళ్ళు కోల్పోయినట్టు భావించలేదు, ప్రభు ప్రమోషన్ ఇచ్చాడు. సెలబ్రేషన్ అన్నారు తెలుసా అండి. మా పాస్టర్ చనిపోతే ఆయన లైఫ్ సెలబ్రేషనే. ప్రభు ఆయనకు రెస్ట్ ఇచ్చాడు. అస్సలు రెస్ట్ లేదు ఇక్కడ. హీ టుక్ రెస్ట్. ప్రభు రెస్ట్ ఇచ్చాడు అనేసి. కొంతమంది అంత గందరగోళం అయిపోయిందండి. ఎన్ని కుటుంబాలు అవ్వలేదండి? మూల స్తంభాలు కదిలిపోయినాయి. ఆ కుటుంబాలు గందరగోళం అయిపోయినాయి. కానీ ప్రభునందున్న వారు మాత్రం ప్రశాంతంగా, ఆ కుటుంబాలు కూడా ఏమి చింతపడ్డారు. తాత్కాలికంగా శారీరకంగా కొంచెం బాధ ఉంది, కానీ ఏ లాంగ్ టర్మ్ బెంగ పట్టేసిన వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏంటంటే నిరీక్షణ ఉంది కనుక. ప్రభు అంటున్నాడు, ఆ దుర్దినాలు రాకముందే, ఇప్పుడు మాకు వీటి యందు సంతోషం లేదు అనే చెప్పే భయంకర రోజులు రాకముందే, అంటే హ్యాపీగా ఉన్నప్పుడే ప్రభువును స్మరణకు తెచ్చుకోండి, ఆయన్ని కీర్తించండి. మరి ఎవరిని స్మరణకు తెచ్చుకోవద్దు, మరి ఎవరిని కీర్తించవద్దు. అలా కీర్తించడం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ఎఫెసీ పత్రిక తెరిచారు కదా మొదటి అధ్యాయంలో, ఒక్కసారి 12వ వచనం చదువుదామా? ఏంటంట? మనము ఆయన మహిమకు ఏం చేయాలంట? కీర్తి కలుగు చేయాలి. నేను ఇప్పటివరకు అనుకునేవాడిని, నేను స్తుతించకపోతే ప్రభు కుదరదు అనుకునేవాడిని, కానీ ఆల్రెడీ ఆయన మహిమలో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం.
దేవుడు ఏంటండి? మహిమలో ఉన్నవాడు. ఆయన మహిమకు మనం ఇంకేం కలుగు చేయాలి? కీర్తి కలుగు చేయాలి. ఆ మాట నన్ను మరింత సంతోషపరిచింది. అంటే అరే పోరాబే, నన్ను అనుకున్నాను, నువ్వు స్తుతించకపోతే ఆయన ఎప్పుడు మహిమలో ఉన్నాడు, నువ్వు స్తుతిస్తే ధన్యుడు అవుతావు. అది దేవుని చిత్తం. కానీ మళ్ళీ చదవండి ఒకసారి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారముగా మనల్ని నిర్ణయించాడట. మనల్ని నిర్ణయించాడు. మనకు తెలియదండి. సంఘముగా మనం ఈరోజు ఇలా దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఇట్ ఈస్ జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్లాన్ అంట అది. మీరు మొదటి అధ్యాయం చదివితే ఆ మాట చదువుతారా? నేను 6వ వచనంలో ఇవన్నీ కలిసి ఉన్నాయి చూడండి, నేను చదువుతున్నాను మధ్యలోంచి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను. ఎప్పుడండి బ్రదర్ సతీష్ గారు? ఎప్పుడు ఏర్పరచుకున్నాడట? జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో మనల్ని చూసి చేసుకున్నాడట దేవుడు. ఎంత శుభప్రదమైన, ఎంత సంతోషంగా ఉండాలండి మనము. అంటే ఇంత గొప్ప ప్లాన్ ఉంది దేవునికి. మనం అనుకుంటాం ఏదోనండి దేవుని దయ వల్ల వారు వాక్యము విన్నానండి, రక్షణ పొందానండి, లేకపోతే వీరు బలపరిచారు. ఇదంతా ఆయన ప్రణాళిక, హిస్ ప్లాన్. ఎప్పుడు ప్లాన్ అది? ఇక భూమి ఆకాశం ఇవన్నీ పుట్టక మునిపే దేవునికి వచ్చిన ఆలోచనలో కనుక ఆయన దేవుడు అయ్యాడు. అంటే అప్పటి నుంచి మనం ఆయన మధ్యలో ఉన్నాం. ఇంత ఉన్నతమైన ప్రేమ మన పట్ల దేవునికి ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వచ్చిన ఏదది ఈవిని పట్టుకుని ఎంత సమయం పాడు చేసేసుకుంటున్నాం. ఒక్కొక్కరికి ఇది, మరొకరికి ఇంకేదో, కొంతమందికి గర్వం, లేకపోతే ఇంకేదో. అంటే మనలో ఉన్న ఇవన్నీ ఏం చేస్తున్నాయట? ప్రభువుని ఎరక్కుండగా ఆయన కీర్తించకుండా చేసేస్తున్నాయి. తగిన సమయం, అమ్మో ఇంతసేపు అయిపోయిందా, ఈలోపు ఆయన గణపరిచే సమయం పోయే. ఇప్పుడే మందండి, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కాసేపు ఏ అపాయింట్మెంట్ వస్తుందో మనకు తెలియదు కదా. మన మనుషులము ఏమంటే ఇంతవరకు మనం పీస్ఫుల్గా ఉన్నాం. కాసేపు ఎలా ఉంటుంది, మంచో చెడో ఏది అనుకోవడానికి కుదరదు. కనుక ఈ ఉన్న సమయాన్ని ఏం చేయాలి? మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని కీర్తించాలి. అయితే అసలు ఏంటంటే ఇలాగ ఆయన కీర్తించాలి కదా. ఇప్పుడు కీర్తించిన వాళ్ళకి చేసిన మేలు ఏంటంటే ఆ మాట చదువుతున్నాను నేను 12వ వచనంలోనే 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి, ఇక్కడ మొదటి పత్రిక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10. ఈ సంకల్పమును బట్టి, ఏ సంకల్పము? ఆయన మనం పిలిచిన దాన్ని బట్టి, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని. ఏంటంటండి? పరలోకంలో ఉన్నవి అన్నీ, భూలోకంలో ఉన్నవి అన్నీ ఏకముగా. ఎవరి కొరకండి? దేవుని కొరకు కాదు. జగత్తుకు పునాది వేయబడకు ఏర్పరచుకున్నాడు కదా మనల్ని, మన కొరకు సమకూర్చాలని ఆయన తపనంట. వేటిని? పరలోకంలో ఉన్నవన్నీ కూడా, భూలోకంలో ఉన్నవన్నీ కూడా ఏకంగా సమకూర్చి మనకు కట్టబెట్టాలి, ఆ స్వాస్యంగా మనకి ఇవ్వాలని దేవుని కోరిక. మనమేమో అదేమో వద్దండి, ఏటుకులు ఏరుకుని గేలం వేసుకుంటామండి అనేసి. అంటే ఎలా ఉంటుంది? ఒక తండ్రి ఒక కొడుకుని దత్తత చేసుకోవడానికి వచ్చాడు అనుకుందాం. ఏమండి, వీడేమో కుబేరుడు, ఈ ఇంట్లోకి తెలియదు. అమ్మ నీ కొడుకు నువ్వు కొన్ని ఇస్తావా, నేను దత్తత తీసుకుంటాను. వద్దండి, మా పిల్లోడు గేలం కాసుకుంటాకి వెళ్ళాడండి డైరీ వేసుకుని అన్నద తల్లి. చెప్తున్నాడు, అమ్మా నేను పెద్ద వస్తాను, నాకు బిడ్డలు లేరు, నీ ఒక్క కొడుకుని ఇస్తే. చాలామంది కొడుకులు, ఒక్క కొడుకు నువ్వు, ఏదో కొడుకు పేరు పెట్టావంట, వాడిని ఇవ్వు నాకు. నీది అబ్బాయి ఇవ్వనండి, మేము గేలమన్నా లేకపోతే అలాగైనా బతుకుని పిల్లల్ని ఇవ్వనండి అంటే ఎలా ఉంటుందో. ఏమండి, వాడి దగ్గరికి వెళ్ళి వస్తావంటే నేను రానండి అన్నట్టుగా. అలాగ ఉన్నాయి మన బ్రతుకులు. ప్రభు ఏమో పరలోకంలో ఉన్నవి అన్నీ సమకూర్చి మనకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే మనం ఆయన్ని మర్చిపోయి ఆయన్ని స్తుతించడం మానేసి వ్యర్థమైన వాటితోటి మనం కాలం వెళ్ళబుచ్చేస్తున్నాము, ప్రభు మహిమను కోల్పోతున్నాం. కనుక ఈ మాటలు గమనించి నేను ఈరోజు ప్రభు మన ముందు పెట్టిన విషయం ఏంటంటే దుర్దినాలు రాకముందే, వీటి యందు సంతోషం లేదని చెప్పే రోజులు రాకముందే, మన కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే. ఏమండి, ప్రభును స్మరణ తెచ్చుకోవాలి, ఇంకా ప్రభును కొనియాడాలి. నేను అంటాను, మరొకసారి చెప్తున్నా, ఇప్పుడు మనం ఎలా ఉన్నామండి?
హ్యాపీ కదా, కుటుంబంతో, ఆరోగ్యంతో, ఆర్థికంగా చక్కగా ఏ లోటు లేకుండా ఉన్నాం. దేవుని మహిమ. ప్రభు అదే చెప్తున్నాడు, ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉన్నావు, సంతోషము. కానీ ఇది ఎంతకాలం కొనసాగుద్దో ప్రభుకే తెలుసు. నేనే అపశకునం పలకట్లేదండోయ్ కదా, వాక్యమే చెప్తున్నా. కనుక అంటున్నాడు ప్రభు, ఆ శుభ దినాలు రాకముందే ప్రభువుని కొనియాడు, ఆయన గుర్తించు, ఆయన గణపరచు. ఎక్కడెక్కడ వ్యర్థమైన వాటితో, అంటే ఈ గర్వము కదా, మనం చూసాం. ఏం పర్వాలేదు, నేనే ఇందా చూసాను కదా, ఒక గర్వపు ఫాదర్ని మనం చూసాం, హస్బెండ్ చూసాం. నేను అంటాను, హస్బెండ్ అంటే మీరు అందరూ అనుకుని ఉంటారా, మా ఆయన కూడా ఇలా అంటాడే అనుకున్న వాళ్ళు అనుకున్నారేమో. నేను అంటాను, ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోమంటున్నాను. ఏ ప్లేస్లో? ఆయన అప్పుడు మీరు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మమ్మీ వాళ్ళు ఉన్నారు. అప్పటికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మీ గురించి ముగించేస్తానమ్మా. మా పాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్, ఒక భర్త ఉన్నాడు, చాలా మంచి భర్త, భార్యని చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఎలాగంటే, హే రా లేచాడు, ఏది బెడ్ కాఫీ బెడ్ టీ ఏది అది ఇచ్చింది, అది బ్రష్ ఏది, పేస్ట్ ఎక్కడ, టవలేది, వేడి లేవి, అరిచాడు, పరుగులు చేసి పెట్టింది ఆవిడ. వచ్చాడు, వెర్ ఇస్ మై డ్రెస్, ఐరన్ లేదు, ఐరన్ చేసి ఇచ్చింది, హడావిడికి చేసి ఇచ్చింది. కూర్చున్నాడు ఫ్యాన్ కింద, టిఫిన్ ఏది తింటున్నాడు, చూసేయి, పాలిష్ ఏది, సాక్స్లు ఎక్కడ, ఎవడేస్తాడు అన్నాడు. అవి కూడా వేసేసింది. లాస్ట్లో అంటున్నాడు, చెప్పే నన్ను ఎందుకు ఇడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నావో. ఏమండి, ఎవరైనా ఉంటారమ్మా? ఇంత సాకరి చేయించుకున్న వాడి దగ్గర ఎవరైనా ఉంటారా? మా పాస్టర్ గారు చెప్పి, టెల్ మీ వన్ రీజన్ వై యూ వాంట్ టు లీవ్ మీ, నన్ను ఎందుకు ఇడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఒక కారణం చెప్పు. ఇవన్నీ కారణాలు కాదా సారు? నేను అంటాను, అది మనమే అనుకుంటే, మనం చాలాసార్లు ఇలాంటి బిహేవియర్ ఇళ్లలోనో బయటో ఇలా ఉంటున్నామేమో. ఏమైనా గర్వం అనే మాటకి నేను మీ సొంత అర్థాలు తీసుకోండి. దేవుని దృష్టి, ఇందాక ఒక పాట పాడారు కదా, పిల్లలు పాడుతూ ఆరాధన చేశారు నలుగురు బెడ్లో. ఏంటంట, మాతో ఉన్నవాడు అంటేది చూచువాడా నాతోటి ఉంటాడు కదా ప్రభు. నేను ఒక ఆలోచన వచ్చింది, అంటే అదే నా తలంపులు తప్ప నాతో ఉన్నాడు కదండి. ఇప్పుడు ఆయనతో ఉన్నవాడిని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఆయన మన ముందే ఉన్నాడు కదా, మన ముందు, మన చుట్టూ, మన వెనకాల, మనల్ని ఆవరించున్నాడు. అలాంటప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు ఆగయ్య అన్నామనుకోండి, అది ఆ రకం కాదు. ప్రభుని ఆగయ్య అంటే కుదరదు. ఎందుకని? ఈ సుప్రీం, ఆయన మాత్రమే స్మరణ తెచ్చుకోవాలట, ఆయన మాత్రమే కొనియాడాలి. రైట్? ప్రభు మీకు ఇవ్వాల్సిన వర్తమానం ఇచ్చాడని నమ్ముతూ, ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలించాలని ఆశపడుతూ, సో మనం ఆయన కీర్తించడం ద్వారా ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడు? పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్న వాటినే కానీ సమస్తము ఏకముగా సమకూర్చాలని మనందరికి ఇవ్వాలని. కనుక ఆ నిధుల కొరకు ఆశపడదామండి. రైట్? ఇవేమీ శాశ్వతం కాదు. కనుక ఆ నిధుల కొరకు ఆశ ఎదురు చూద్దాం, ఆయన స్మరిద్దాం, ఆయన జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కొనియాడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన.